సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు సార్, తమరు కూడా మాట్లాడారు. మీరు జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులకు ఈరోజు ఈ సమస్య అగ్రికల్చర్లో ఇప్పుడు సమస్య ఏంటంటే అధ్యక్షులు శ్రీ నస్యం మొహమ్మద్ ఫరూక్ గారికి ఇప్పుడు సీఎం గారు కూడా మంత్రి గారు ఆయన పిలిపిస్తున్నారు. ఇంకా చాలా మంది రాలేదు. ఇన్ఫర్మేషన్ సార్ అధ్యక్షులు శ్రీ ఫారూక్ ఫస్ట్ ఇరిగేషన్ అగ్రికల్చర్ మమ్మల్ని చెప్పమంటారా? మీరు దీస్ ఆర్ ది ఇష్యూస్. ఎందుకంటే చాలా మంది ఆఫీసర్స్ రెగ్యులర్ కాదు. జిల్లా కలెక్టర్ గారు కూడా నిన్న సెక్రటరీ గారితో వాళ్ళతో మాట్లాడడం, రాత్రి మన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడిన తర్వాత రాత్రి బహుశా ఇప్పుడు మార్నింగ్ అంతా వాళ్ళకి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఇప్పుడు ఏదైతే యాప్ పెట్టారో యాప్ ద్వారా అప్లై చేసిన రైతులకి 3 బ్యాగులు యూరియా ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. ఏదైతే మనం నిన్న ఆందోళన చెందామో దానికి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్పండి. సమస్య ఉంది. 3 బస్తాలకు చేశాం. గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు న్యాయశాఖ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ తీసుకుందాం అనేది ఏమండి ఇలా స్టార్ట్ చేస్తాము. ఇరిగేషన్ అగ్రికల్చర్లోని అనుబంధం ఉన్నాయి కదా, అగ్రికల్చర్ దాని మీద రివ్యూ చేద్దాము. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మీరు చెప్తే చెప్దాం. ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్యేలు కానీ మేడం ఉన్నారు, అది హానరబుల్ ఎంపీ గారు ఉన్నారు. కాబట్టి మీరు ఇట్లా చెప్తే ఆ రకంగా ప్రొసీడ్ చేద్దాం. ఎందుకంటే అధికారులు కూడా చాలా మంది వచ్చినారు ఇక్కడ. మనకి ఇంతమంది అవసరం లేదు. అదే కంప్లీట్ చేస్తే రెవెన్యూ సో లైక్ మెంబర్స్ ఎట్లా చెప్తే చేద్దాం. కలెక్టర్ గారు విల్ కీప్ యువర్ వర్డ్. ఇంతకు ముందు 3కి తగ్గించాం. ముగ్గురము నారాయణ గారు, నేను సారు 3 ఇవ్వడానికి ప్రయత్నం చేసి తప్పకుండా 3 ఇస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ. గౌరవ 4 అవర్స్లో స్పందించడం జరిగింది సార్. అండ్ ఈరోజు మార్నింగ్ ఫస్ట్ అవర్లో అంటే హై లెవెల్ ఎమ్మెల్యే చేసేస్తారు. కాకుండా ఏర్పాట్లు చూడడానికి ఎవరు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు, అనగానే ఉన్నాడు. ఆయన తోడు బహుశా నిన్న వెట్టుపాటి కూడా ఉన్నాడు అక్కడ. నువ్వు ఏం చేస్తుందా మీరు మాత్రం తిరుపతి ప్రయాణం ట్రూత్ఫుల్గా డిస్కషన్ జరిగింది.